హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ అయ్యగారి శర్మగారు రచించిన చిగురించిన సీత. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? నౌ యు ఆర్ ప్రెగ్నెంట్ అని డాక్టర్ వసుంధర చెప్పగానే చెప్పలేని అనుభూతికి లోనయ్యింది సీత. సంతోషించాలా, బాధపడాలా, రెండూ కలిసిన భావాల ఉద్ధృతిని నిభాయించుకోవటం 3 పదులు చూడని సీతకి కష్టమైంది. వెంటనే ఆమె కళ్ళల్లో ఓ పొరలాగా చెమ్మ అల్లుకుంది. ఆ చెమ్మ చెలియలి కట్ట దాటబోతుంటే చూపుడు వేలుతో అద్దుకుంది. మనసులో ఏదో ఉద్వేగం. ఆపుకుందామనుకున్న ఆగని కన్నీటి ధారని కాపలేకపోయింది. తల వంచుకొని కూర్చుండిపోయింది. డాక్టర్ వసుంధర తన కుర్చీలోంచి లేచి వచ్చి సీత భుజం మీద చెయ్యి వేసి నొక్కింది. కంట్రోల్ యువర్ సెల్ఫ్ సీత. నువ్వు ఈ క్షణం కోసం ఎంత ఎదురు చూసావో గుర్తు చేసుకో. ఇప్పుడు నువ్వు ఇలాంటి ఎమోషన్స్ రానివ్వకూడదు. అది బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. ఆమె ఏవేవో జాగ్రత్తలు చెప్పుకుపోతోంది. సీత హ్యాండ్ బ్యాగ్లో నుంచి కర్చీఫ్ తీసుకొని మొహమంతా తుడుచుకుంది. ఓసారి దీర్ఘంగా ఊపిరి తీసుకుంది. క్షణాల్లో మామూలు మనిషి అయ్యింది. తనిలా బేలగా ఉండకూడదు. ఈ క్షణం నుంచి ఎన్నో తట్టుకోవాలి అనుకుంది నిశ్చలంగా. అలనాటి సీతకి రాముడే అగ్ని పరీక్ష పెట్టాడు. ఈనాటి సీతకి అడుగడుగునా అగ్ని పరీక్షలే. ఎందుకంటే సీత భర్త రామ్మోహన్ చనిపోయి 2 ఏళ్లయ్యింది. ఫోటోలో రామ్మోహన్ నవ్వుతున్నాడు. ఆ నవ్వు సీత కళ్ళల్లో అలుక్కుపోయింది. కారణం కన్నీళ్ళు. రామ్మోహన్, నన్ను క్షమించగలవా? నేను చేసింది తప్ప అని మోగగా అనుకుంది. ముద్ద మందారాన్ని ఆ ఫోటో ముందు పెట్టింది. భర్తను ఏకాంతంలో రామ్మోహన్ అనే పిలిచేది. ఇప్పుడు కూడా ఏకాంతమే. గదిలో టేబుల్ మీద రామ్మోహన్ ఫోటో, దాని ఎదురుగా కుర్చీలో సీత. నువ్వేమన్నావు రామ్మోహన్? ఆఖరి రోజుల్లో నీ మాటలు మర్చిపోగలనా? నేను మోడులా మిగిలిపోకూడదన్నావు, చిగురించాలన్నావు. అదే జరిగిందిప్పుడు. కానీ ఇది కాదు కదా నువ్వు కోరుకున్నది. నీ ఉద్దేశం వేరు కదా. అందుకే నన్ను క్షమించు అనుకుంటూ ఆ ఫోటో తీసుకొని కొంగుతో తుడిచిపెట్టింది. టేబుల్ సొరుగు లాగింది. అందులో పైకి కనిపిస్తూనే ఉంది 5 ఏళ్ల నాటి పెళ్లి శుభలేఖ. సీతా వెడ్స్ రామ్మోహన్. ఇటుపక్క ఇంగ్లీష్లో, అటుపక్క తెలుగులో. జానక్య కమలాంజలి పుటే యా పద్మరాగయితా. రోజుకోసారైనా ఆ శుభలేఖ చదువుకోవటం అలవాటు సీతకి. రామ్మోహన్ నవ్వంటే సీతకి ఇష్టం. సీత కళ్ళంటే రామ్మోహన్కి ఇష్టం. ఆ నవ్వు కోసమే అతడి కేసి చూసేది. ఆ చూపు కోసమే అతడు నవ్వేవాడు. ఒకే ఆఫీసులో ఉద్యోగాలు ఆ నవ్వుల్ని ఆ చూపుల్ని దగ్గర చేశాయి. వాళ్ల మనసుల్ని ఒక్కటి చేశాయి. ఆఖరికి ఇద్దరికీ పెళ్లి చేశాయి. కానీ ఆ పెళ్లి ముచ్చట 3 ఏళ్లకే ముగిసిపోయింది. తలుచుకుంటే ఎప్పటికీ కలలాగే అనిపిస్తుంది సీతకి. రామ్మోహన్కి పిల్లలంటే ఇష్టం. ఇదిగో సీత, ఇప్పుడే చెబుతున్నాను, నో మెజర్స్. 6 నెలలు తిరగకుండా ప్రెగ్నెన్సీ రావాలి, తెలుసా? ఫస్ట్ నైట్ రామ్మోహన్ చిలిపిగా చెప్పిన మాటలు గింగురుమంటూనే ఉంటే సీత చెవుల్లో. ఆ రాత్రి ఆ మాటలు విని సిగ్గుల మొగ్గయ్యింది తను. ఆ పై రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. ఇవన్నీ ఎలా గడిచాయో తెలియలేదు ఇద్దరికీ. ప్రపంచంలో ఆనందం మాత్రమే ఉందేమో అనేంత హాయిగా గడిపారిద్దరు. ఆ తర్వాత నుంచి మొదలైంది నిరీక్షణ. సీతకి ప్రతి నెలా బెంగే. నెలసరి 2 రోజులు ఆగితే ఏదో ఆశ, 4 రోజులు ఆగితే తెలియని ఆనందం. కానీ వచ్చేస్తే ఏదో తెలియని ఆవేదన. ఆ ఆవేదన దుఃఖమయ్యేది. ఆ దుఃఖం నిరాశగా మారేది. ఇద్దరు తిరగని ఆసుపత్రి లేదు, చేయించుకొని పరీక్షలు లేవు. ఏవేవో రిపోర్ట్లు, ఏవేవో కారణాలు, ఎన్నెన్నో జాగ్రత్తలు అన్నీ పాటించేది సీత. అలోపతి, ఆయుర్వేదం, హోమియో, యునాని అందరి స్పెషలిస్టులని కలిసేవారు ఇద్దరు. ఏ మందులో ఏముందో, ఏది ఎలా పనిచేస్తుందో అన్నీ వాడేవారు. గుళ్ళు, గోపురాలు, క్షేత్రాలు, వ్రతాలు, పూజలు అన్నీ అయ్యాయి. రామ్మోహన్కి శుభవార్త చెప్పే క్షణాలు తన జీవితంలో అసలు ఉన్నాయా అనిపించేది. ఆ ఊహకి ఏడుపొచ్చేది. ఏంటే ఇన్నాళ్ళయ్యింది, ఇప్పుడే వద్దనుకున్నారా అంటూ అడిగేవారు స్నేహితురాళ్ళు. దేవుడిస్తే దెయ్యం కంటుంది, నువ్వేం బెంగపడకమ్మా అనేది అత్తగారు.
ఆ నిరీక్షణలోనే 2 ఏళ్లు గడిచిపోయాయి. నాకు చచ్చిపోవాలనుంది అంది సీత ఓ రాత్రి రామ్మోహన్తో. అలా అంటూ ఉండగానే ఏడుపొచ్చేసింది. రామ్మోహన్ చటుక్కన లేచి ఆమె కన్నీళ్లు తుడిచాడు. చచా, అవేం మాటలు, ఇలా ఎప్పుడు మాట్లాడుకో, ఇప్పుడేం కొంప మునిగిందని, అయినా మన పెళ్ళై ఏమంతకాలం గడిచిందని అంటూ ఓదార్చాడు. కానీ సీతకి తెలుసు రామ్మోహన్ పిల్లల కోసం ఎంత ఎదురు చూస్తున్నాడో, అతడికి పిల్లలంటే ఎంత ఇష్టమో. అసలు మనకి పిల్లలు పుడతారా అని బేలగా అడుగుతూ అతడి గుండెలపై వాలిపోయింది. ఆ ప్రశ్నకు రామ్మోహన్ వద్ద కూడా జవాబు లేదు. ఇలాంటి రాత్రులు ఎన్నో గంభీరంగా గడిచాయి వాళ్లకు. సీతకి ఊహ తెలిసేసరికి నాన్నలేడు. ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూ తనని పెంచుకొచ్చిన అమ్మంటే ప్రాణం సీతకి. చదువయ్యి తను కూడా ఉద్యోగంలో చేరాక అమ్మని అపురూపంగా చూసుకోవాలనుకుంది. కానీ ఆ అవకాశం రాలేదు. సీత ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే అమ్మ ఓ రాత్రి గుండెపోటుతో నిద్రలోనే చనిపోయింది. నాన్నలేని బాల్యం ఓ అగ్నిపరీక్ష, అమ్మలేని జీవితం ఓ అగ్నిపరీక్ష. అప్పుడే రామ్మోహన్ తోడుగా నిలిచాడు, భరోసానిచ్చాడు, ధైర్యాన్నిచ్చాడు, ప్రేమని ఇచ్చాడు, జీవితాన్ని కూడా ఇచ్చాడు. అలాంటి రామ్మోహన్కి తనేమివ్వగలిగింది? ఈ ఆలోచన అనుక్షణం ఎదురయ్యే అగ్నిపరీక్షే సీతకి. కానీ అంతకు మించిన అగ్నిపరీక్ష విధి ఆమెకి విధించింది. ఓ రోజు ఆఫీసులో క్యాంటీన్కి వెళుతూ కళ్ళు తిరిగి పడిపోయాడు రామ్మోహన్. ఆఫీసులో అందరూ కలిసి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్ రొటీన్ పరీక్షలు చేశాడు, ఏవో మందులిచ్చాడు. ఇద్దరూ వారం రోజులు సెలవు పెట్టేశారు. చిత్రంగా చాలా నీరసపడిపోయాడు రామ్మోహన్. అత్తయ్య మావయ్య బెంగపడిపోయారు. ఇద్దరూ వృద్ధులే. రామ్మోహన్ ఒక్కడే కొడుకు. అతడి మీదే కళ్ళు పెట్టుకుని పెంచుకున్నారు. ఓ పక్క వాళ్ళకి ధైర్యం చెబుతూ రామ్మోహన్ని ఆసుపత్రులకి తీసుకెళ్లేది సీత. ఓ డాక్టర్ కొన్ని టెస్టులు చేయించి ఆ రిపోర్ట్లు పుచ్చుకొని మరో డాక్టర్ దగ్గరికి వెళ్ళమనేవాడు. ఆ డాక్టర్ మళ్ళీ టెస్టులు చేయించేవాడు. ఇలా కొన్ని వారాలు గడిచాయి. ఆఖరికి విషయం తేల్చారు. స్టమక్లో మ్యాలిగ్నెంట్ ట్యూమర్. ఇది తట్టుకోలేని అగ్నిపరీక్ష సీతకి. స్కానింగ్లు, బయాప్సీలు, ట్యూమర్ మార్కర్ టెస్టులు అన్నీ అయ్యాక క్యాన్సర్ అని తేల్చారు. ఓ పక్క ఉద్యోగం, మరో పక్క వృద్ధులైన అత్తమామలు, మరో పక్క రామ్మోహన్ పరిస్థితి, అన్నీ ఒక్కతే అయ్యి ఎదుర్కొంది సీత. రామ్మోహన్కి కీమోథెరపీ మొదలుపెట్టారు. అతడి రూపం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడిక సీతకి ఏ ఆశ లేదు. రామ్మోహన్కి నయమైతే చాలు. దేవుడా, నాకు పిల్లలు అక్కర్లేదు, ఆయన్ని దక్కించు అంటూ మోగగా ప్రార్థించేది. బయటికి మాత్రం చిరునవ్వుతో అత్తయ్యకి మావయ్యకి ధైర్యం చెప్పేది. తల్లిలా చూస్తున్నావు, నేనే నీ బిడ్డనయ్యానా సీత అనేవాడు రామ్మోహన్. తనకి దుఃఖం తన్నుకొచ్చేది. అయినా మొహంలో బెంగ కనిపించకుండా మాట్లాడాల్సి వచ్చేది. సీత, నాదో కోరిక. నాకేదైనా అయితే నువ్వు మూడులా మిగిలిపోకూడదు. మళ్ళీ పెళ్లి చేసుకుని చిగురించాలి, సరేనా అన్నాడు రామ్మోహన్ 2వ రౌండ్ కీమోథెరపీకి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాక. ఆ తర్వాత అతడు మాట్లాడే అవకాశం రాలేదు. అతడి శరీరం ఇక తట్టుకోలేకపోయింది. కానీ ఆ అగ్ని పరీక్షను సీత తట్టుకుంది, నిలదొక్కుంది. అత్త మామల్ని ఓదార్చే బాధ్యత ఆమెను ఆరిందగా మార్చింది. వాళ్ళకి ధైర్యం చెప్పింది. ఇక మీరే నాకు పిల్లలు, పెద్దలు కూడా అంది. తిరిగి ఉద్యోగంలో చేరింది. జీవితాన్ని ఎదుర్కొంది సీత. అమ్మ సీత, నువ్విలా మిగిలిపోకు, నీకంటూ జీవితాన్ని ఏర్పరుచుకో, వాడి చివరి కోరిక కూడా అదేగా అంటూ నచ్చ చెప్పబోయింది ఓసారి ఆమె అత్తగారు. సీతకి గుండెల్లో గుబులుగా అనిపించింది. ఏమీ మాట్లాడలేదు. మావయ్య గారు అందుకున్నారు. సీత, మా గురించి ఆలోచించకమ్మా, మేమేదైనా వృద్ధాశ్రమంలో చేరుతాం, నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉందువుగాన్లే అంటూ వివరించారు. కళ్ళల్లో నీళ్లు చిప్పిళ్ళాయి సీతకి. వాళ్ళేం చెప్పబోతున్నారో అర్థమైంది. ఎంత మంచిగా ఆలోచిస్తున్నారు. కన్న కొడుకు కళ్ళ ముందే వెళ్ళిపోయినా ఆ దుఃఖాన్ని తట్టుకుని నా గురించి దిగులు పడుతున్నారు. చూసే దిక్కులేని వృద్ధాప్యం. మామగారు ప్రైవేట్ ఉద్యోగి కావటంతో పెన్షన్ సదుపాయం కూడా లేదు. ఏవో కొన్ని డిపాజిట్లు తప్ప ఎలాంటి ధైర్యం లేదు. నేనే వాళ్ళకి ఆధారం. కానీ వాళ్ళు మాత్రం అవేవీ కాకుండా కేవలం నా జీవితం చిగురించాలని కోరుకుంటున్నారు. అలా అనుకోగానే రామ్మోహన్ గుర్తొచ్చాడు సీతకి. అమ్మ పోయే ముందు తరచూ ఇంటికి వస్తూ ఉండేవాడు. అమ్మతో ఎంతో బాగా మాట్లాడేవాడు. ఏదో రోజు తనే మా ప్రేమ గురించి చెబుదామనుకున్నాడు. కానీ ఇంతలోనే అమ్మ పోయింది. ఇప్పుడు తనకి అంత ధైర్యంగా నిలిచాడు. ఆ దుఃఖంలో, ఆ ఒంటరితనంలో ఎంత ఓదార్పునిచ్చాడు.
తనే కనుక తలుచుకుంటే బోల్డంత కట్నం ఇచ్చి పిల్లనిచ్చే సంబంధాలు ఎన్ని ఉన్నాయి. కానీ వాటన్నింటినీ కాదని వెనక ముందు ఏమీ లేని తనని ఎంచుకున్నాడు. అత్తయ్య మావయ్య కూడా ఏమీ అనలేదు సరికదా. ఎంతో సంతోషించారు. ఒరే, ఒక్కగానొక్క కొడుకువి, నీ ఆనందమే మా ఆనందం అంటూ తనని వాళ్ళ జీవితాల్లోకి నిండుగా ఆహ్వానించారు. అలాంటిది ఇప్పుడు రామ్మోహన్ అనుకోకుండా వెళ్ళిపోయాడని నేను మరో తోడు వెతుక్కోవాలా? ఇదే నా బంధాలకి విలువ? ఇలా సాగేవి సీత ఆలోచనలు. కానీ పగలంతా ఉద్యోగం బాధ్యతలతో గడిచిపోయినా రాత్రి గదిలో పడుకున్నప్పుడు ఒంటరితనం ముప్పిరుకొనేది సీతని. ఎలాంటి తోడు ఎలాంటి బంధం లేని నిస్సారమైన జీవితం నిలువెత్తున నిలబడి ప్రశ్నించేది. ఎన్నాళ్ళిలా? ఇప్పుడంటే అత్తమామలున్నారు, ఆ తర్వాత 30 ఏళ్ళు కూడా లేని తను ఇలా ఒంటిగా మోడిగా జీవితమంతా గడపగలదా? ఇలాంటి భావాలు కూడా ఓ అగ్ని పరీక్షే సీతకి. నిస్సారంగా సాగిపోతున్న సీత జీవితంలో రమణ పరిచయం ఓ మలుపు. సీతకి ఆ ఊరు నుంచి బదిలీ అయ్యింది. ఆ ఊరు దగ్గరే కాబట్టి అత్తమామల్ని కదపలేదు. వాళ్ల కోసం ఓ వంట మనిషిని కుదిర్చి తను మాత్రం వెళ్ళింది. వారాంతాల్లో అత్తమామల దగ్గరికి వచ్చేసేది. ఆ కొత్త ఊళ్ళో కొత్త మనుషుల మధ్య రమణ స్నేహం సీతకి ఓ వరమే. సీత కథంతా విన్న రమణ ఇచ్చిన భరోసా అంతా ఇంత కాదు. ఆ మాటలు ఎంతో పాజిటివ్గా ఉండేవి. జీవితంలో ఏ దశలోనూ నిరాశని రానియకూడదు సీత. లోకం ఏమనుకున్నా నీ జీవితం నీది, దాన్ని నీకు కావలసినట్టు మార్చుకోవటం నీ హక్కు అంటూ సాగే రమణ మాటలు సీత మీద ఎంతో ప్రభావం చూపించేవి. వీకెండ్స్లో రమణని ఇంటికి కూడా తీసుకువెళ్లేది సీత. అత్తమామలకు కూడా రమణ కలివిడితనం ఉత్సాహం కబుర్లు ఎంతో నచ్చేవి. ఆఖరికి రమణ దగ్గర కూడా అత్తమామలు తమ ఆలోచనలు చెప్పేవారు. నువ్వైనా చెప్పు రమణ, సీత అలా ఉండిపోవటం మా కడుపు కోత కన్నా ఎక్కువగా బాధ పెడుతోంది. ఎలాగోలా తనకొక బంధం ఏర్పడాలనే మా కోరిక అనేవాళ్ళు. నా ప్రయత్నం కూడా అదేనండి, కానీ పరిస్థితులు కూడా కలిసి రావాలిగా అంటూ రమణ ఇచ్చే భరోసా తనకి కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. గతం జ్ఞాపకాలన్నీ ఇప్పుడు సీత కళ్ళ ముందు కదలాడుతున్నాయి. డాక్టర్ వసుంధర చెప్పిన మాటలు సీత చెవుల్లో రింగు రింగుమంటున్నాయి. నీది ప్రెసైజ్ ప్రెగ్నెన్సీ సీత, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని ఆలోచనలు మనసులోకి రానివ్వకు, ఎలాంటి ఆందోళనకు చోటివ్వకు అంటూ డాక్టర్ చెప్పిన మాటలు తలుచుకుంది సీత. రేపు సంగతి అత్తయ్య గారికి చెప్పాలి అనుకుంటూ కడుపు మీద అపురూపంగా నిమురుకొని నిద్రలోకి జారుకుంది సీత. మర్నాడు అత్తయ్య గారిని తన గదిలోకి పిలిచి కూర్చోబెట్టి నెమ్మదిగా చెప్పింది. అసలు ఇదంతా ఎలా మొదలైందో వివరించడానికి ప్రయత్నించింది. ఆఖరుగా డాక్టర్ వసుంధర చెప్పిన మాటలు కూడా చెప్పింది. అంతా విన్న అత్తయ్య గారు నమ్మలేనట్టుగా వింది. కాసేపు మౌనంగా ఉన్నాక చెప్పలేని ఉద్వేగానికి గురయ్యింది ఆవిడ. తర్వాత తేరుకుని నెమ్మదిగా తమాయించుకొని, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇప్పుడు నీకంటూ ఓ బంధం ఏర్పడబోతోంది. నీ జీవితం మీద మాకిక ఎలాంటి బెంగా ఉండదు. ఆవిడ సంస్కారానికి మనసులోనే జోహార్లు అర్పించింది సీత. ఆపై ఆవిడ మరో సంగతి కూడా గుర్తు చేసింది. సీత, ఇప్పుడు సరే, 4వ నెల వచ్చిన దగ్గర నుంచి అందరూ తలో మాట అంటారు. సమాజం అలా ఉంది. మరి ఎలా ఎదుర్కొంటావో నీకు మాత్రం మా భరోసా ఎప్పుడూ ఉంటుంది అందావిడ. నిజమే, రాబోయే రోజులే అసలైన అగ్ని పరీక్ష సీతకు. ఆఫీసులో గుసగుసలు మొదలయ్యాయి. ఏంటిది, భర్త పోయి 2 ఏళ్ల తర్వాత ఎలా? ఎవరితోనైనా సహజీవనం చేస్తోందేమో. ఏకంగా పెళ్ళి చేసుకోవచ్చుగా, ఈ చాటుమాటి వ్యవహారాలు ఎందుకు? ఆ తర్వాత గుసగుసలు కాస్త వ్యాఖ్యానాలుగా మారాయి. సిగ్గు లేకపోతే సరి, ఎవరేమనుకుంటారోనని జంకు కూడా ఉండదు ఇలాంటి వాళ్లకు. అడపాదడపా ఆ వ్యాఖ్యలు విమర్శలు చెవిన పడుతూనే ఉన్నాయి సీతకు. అయినా అప్పటికే అగ్ని పరీక్షలకు అలవాటు పడిపోయిన సీత వేటికి చలించలేదు. ఇంట్లో అత్తగారు కూడా చెప్పేవారు. చుట్టుపక్కల వాళ్ళు, దూరపు బంధువుల వాళ్ళు ఆరాలు మొదలయ్యాయంట. ఎప్పుడూ రాని వాళ్ళు ఇంటికి రావటం, ఎప్పుడూ పలకరించిన వాళ్ళు కూడా ఫోన్లు చేయటం, చివరికి సీత మాట ఎత్తటం. అందరికీ ఆవిడ ఖరాఖండిగానే జవాబు చెప్పారట. చూడండి, సీత జీవితం తనిష్టం, అది ఆమె వ్యక్తిగతం, మాకేం అభ్యంతరం లేదు, మీకిక ఈ విషయం అనవసరం. ఇలా ప్రశ్నార్థకాలు, ఆరాలు, వ్యాఖ్యానాలు, విమర్శలు, ఆరోపణలు, చీత్కారాల మధ్య 9 నెలలు గడిచిపోయాయి సీతకు. డాక్టర్ వసుంధర సలహాపై ఆసుపత్రిలో చేరింది. అత్తామామలు రమణ తప్ప కన్నెత్తి చూసినవారు లేరు. ఆఖరికి సీత ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఆసుపత్రి నుంచి వచ్చేసే ముందు రోజు డాక్టర్ వసుంధర సూచనపై బిడ్డను ఎత్తుకుని కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చింది సీత. అత్తామామలు రమణ కూడా వచ్చి కూర్చున్నారు. హాలు నిండా విలేకరులు కూర్చుని ఉన్నారు. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీయసాగారు. టీవీల వాళ్ళు వీడియో కెమెరాలు సవరించుకున్నారు. ఆ హడావిడి మధ్య డాక్టర్ వసుంధర చెప్పడం మొదలుపెట్టారు. ఇది చాలా అరుదైన కేసు, అందుకే మిమ్మల్ని అందరినీ పిలిచాను. ఈమె పేరు సీత. భర్త చనిపోయి 2 ఏళ్ళయ్యింది. అంత క్రితం నుంచి సీత, ఆమె భర్త రామ్మోహన్ ఇద్దరూ మా ఆసుపత్రికి వచ్చేవారు. పిల్లలు పుట్టకపోవటంతో కృత్రిమ పద్ధతిలో గర్భధారణ కోసం ప్రయత్నించాను. కానీ ఈలోగానే అనుకోకుండా రామ్మోహన్ క్యాన్సర్ సోకి అకస్మాత్తుగా మరణించారు. తర్వాత 2 ఏళ్లకి సీత వచ్చి తనకు సంతానం కావాలని అడిగింది. అది కూడా రామ్మోహన్ ద్వారానే అని చెప్పింది. ఎందుకంటే సంతాన సాఫల్య ప్రయత్నాల కోసం రామ్మోహన్ స్పెర్మ్ మా ఆసుపత్రిలో స్టోర్ చేశాం. దాని ద్వారా సంతానం పొందే వీలుందా అనేది సీత కోరిక. ఇది వైద్యశాస్త్రానికి కూడా ఓ సవాలే. ఎందుకంటే ఇంతవరకు ఇలా అడిగిన వారు ఎవ్వరూ లేరు. ఎన్నోసార్లు ప్రయత్నించాం, కానీ వీలు కాలేదు. ఆఖరికి ఓసారి కాంజుగేషన్ అయ్యింది. ఆ విషయంలో సీత అత్తమామల సహకారం కూడా అరుదైనదే. తమ కొడుకు మరణించాక 2 ఏళ్లకి తమ కోడలి ద్వారానే తమకు వారసుడు రావటం వాళ్ళకి కూడా ఆనందమే కదా. కానీ ఈలోపు వాళ్ళు ఎన్ని ప్రశ్నలు సవాళ్లు ఎదుర్కొని ఉంటారో అందరూ ఊహించగలిగిందే. అందుకనే సమాజపరంగా కూడా ఇది అరుదైన అంశం. డాక్టర్ వసుంధర చెప్పిన వివరాలు వినగానే విలేకరుల సందడి మొదలయ్యింది. అరుదైన హ్యూమన్ యాంగిల్ స్టోరీ కావటంతో సీత అభిప్రాయాలు అడగసాగారు. వరుసపెట్టి టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చింది సీత. ఇందులో మీరెవరికైనా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారా అంటూ అడిగాడో విలేకరి. అవును, ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఇలా ప్రయత్నించవచ్చునంటూ సలహా ఇచ్చిన నా స్నేహితురాలు రమణ సాయం మరిచిపోలేను. నిరాశలో కూరుకుపోయిన నా కోసం అనేకసార్లు ఆసుపత్రులకి తిరిగి వివరాలన్నీ సేకరించి డాక్టర్లతో మాట్లాడింది. నన్ను మానసికంగా సిద్ధం చేసింది, చెప్పింది సీత. ఆ ప్రెస్ మీట్, ఆ హడావిడి పూర్తయ్యాక ఒడిలో ఒద్దికగా పడుకున్న బిడ్డను ఆనందంగా చూసుకుంది సీత. ఆ ఆనందం రాముడి మాట మీద మంటల్లో దూకి అగ్నిపునీతగా బయటికి వచ్చిన అలనాటి సీతను తలపించేది. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.